నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఉన్నత లక్ష్యాల సాధన, బంగారు భవిష్యత్తుకే అన్వేషణ, గమ్యపు ప్రారంభపు సమయం. 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమైన శుభతరుణంలో హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థులకు బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. భయాందోళనతో కాకుండా, వేగిరపాటుతో కాకుండా, ఆలోచించి పట్టుదలతో సాధించగలను అన్న దృఢ నమ్మకంతో పరీక్షలకు హాజరై మొదటి ర్యాంకు నాదే అన్న సంకల్ప బలంతో ఒక దీక్ష భూని పరీక్షలు వ్రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పులరాజు, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు మా బీఎస్పీ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది. ఈ దేశానికి రాష్ట్రపతి కావచ్చు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎటువంటి అధికారైనా ఒక తరగతి గది నుండే పుడతాడు. ఈ సందర్భంగా విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు మంచిగా రాయాలి, అందరూ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యే విధంగా మంచిగా చదువుకుని రాయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో విద్యార్థులు ఫెయిల్ కూడా కావడం జరుగుతుంది. దాన్ని విద్యార్థులు పెద్దగా సీరియస్ తీసుకోవద్దు. కొంతమంది సీరియస్గా తీసుకుని ఏదో చేయాలనుకుంటారు, కానీ అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను, మనం ఫెయిల్ అయితే రెండోసారి కూడా అవకాశం ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనిషి ఎప్పుడు కానీ జీవితంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. ఓటమే రేపు గెలుపుకు ప్రధాన నాంది. చాలామంది నాయకులు కావచ్చు, ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న అధికారులు కావచ్చు, ఎంతోమంది ఓడిపోయి గెలిచిన వాళ్ళే. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు మనం బీఎస్పీ పార్టీ పక్షాన నియోజకవర్గ వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఓదార్పియాలి. ఏమైనా ఫెయిల్ అయినా దగ్గర తీసుకుని ఇంకో అవకాశం ఉన్నది, నువ్వు ఏం భయపడద్దు, ఇంకా అవసరం ఉంటే మేము ఇంకో 100 రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడతాం, ట్యూషన్ ఇప్పిస్తాం, కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోవద్దని కూడా తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళ మీద కోపానికి రాకుండా, గద్దరించకుండా వారి మీద ఎటువంటి ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా కొన్ని స్కూల్ యాజమాన్యాలు కూడా మేము ఎంతో మంచిగా బోధించడం, నువ్వు ఎందుకు ఫెయిల్ అయినామని కూడా కొంచెం అడిగే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళ పిల్లలను నారాజ్ చేయొద్దని కూడా ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గ్రంథాలయం ఉన్నది. మరి ఇక్కడ అది ఇదివరకు ఓపెన్ లేదు. వివిధ రకాల పోటీ పరీక్షలకు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ ఇస్తుంది. మరి నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. మరి దానికి ఇక్కడ మంత్రి గారు స్థానికంగా ఇక్కడ నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడు సంవత్సరం అయింది, ఆయన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి, మరి ఇప్పటికి కూడా ఒక గ్రంథాలయం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి మరి ఓపెన్ సొంత బిల్డింగ్లోకి వచ్చిన పరిస్థితి కనబడతలేదు. ఇంకొక 20-30 లక్షలు అయితేనే ఆ గ్రంథాలయం పూర్తవుతుంది. అదేవిధంగా ఇప్పటికీ అద్దె భవనంలో నడుస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్థానికుడు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్, మరి ఆయన కూడా దాదాపు సంవత్సరం అవుతుంది ఆయనకు ఈ పోస్ట్ వచ్చి, కానీ ఇప్పటికి కూడా మరి 3 పుస్తకాలు తీసుకొచ్చినట్టయితే ఎక్కడ అనిపించలేదు. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గారు వాళ్ళకు విద్యార్థులకు అక్కడికొచ్చే వివిధ కొత్త ఇన్స్టిట్యూట్ల నుండి ఎన్నో రకాల పుస్తకాలు వస్తున్నాయి. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి వాటిని అందుబాటులోకి హుస్నాబాద్ అద్దె భవనంలో ఉన్న గ్రంథాలయంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది.